నాన్న బాటగా అన్న వదిలిన బాణంగా ప్రజల మధ్య నడుస్తున్న షర్మిలకు గుంటూరు జిల్లా నీరాజనం పడుతోంది. మనసు నిండా ప్రేమతో, గుండె నిండా ఆప్యాయతతో ప్రతి పల్లెలో ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజన్న బిడ్డకు హారతి పడుతున్నారు, ఆత్మీయత పంచుతున్నారు, కష్టాలు పంచుకుంటున్నారు, కన్నీళ్లను దించుకుంటున్నారు. ఆ మహానేత పాలన మళ్లీ ఎప్పుడొస్తుందంటూ ఆశగా అడుగుతున్నారు. 80వ రోజు మరో ప్రజా ప్రస్థానంపై గుంటూరు గుండెలో స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా ధూళిపాళ్ల కాలనీలో జరిగిన రచ్చబండ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టింది. ఏ ఒక్కరిని కదిపినా కష్టాలు, కన్నీళ్లు, పట్టించుకోని అధికారులు, పత్తాలేని ప్రజా ప్రతినిధులు అంటూ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. రచ్చబండలో అధికంగా పాల్గొన్న మహిళలు 3 ఏళ్లుగా తాము పడుతున్న బాధలను షర్మిల ముందు చెప్పుకున్నారు. పిల్లల చదువు ఆగిపోయిందని ఒకరు, పొలం అమ్ముకునే దుస్థితి వచ్చిందని మరికొందరు, నకిలీ మందులు, ఎరువులతో నష్టపోతున్నామని ఇంకొందరు తమ బాధలను రాజన్న బిడ్డతో పంచుకున్నారు. మరో ప్రజా ప్రస్థానంలో ఎక్కడ చూసినా జగన్ నినాదాలే. జగనన్న ఎప్పుడొస్తాడు, మా జగన్ బాబు ఎప్పుడొస్తాడమ్మా అంటూ అడగని వారు లేరు. జగన్ వస్తేనే తమ కష్టాలు గట్టెక్కుతాయంటూ మహిళలు ముక్త కంఠంతో నిలదించారు. ధూళిపాళ్ల కాలనీలో జరిగిన రచ్చబండలో ప్రజా సమస్యలన్నింటినీ ఎంతో ఓపిగ్గా విన్న షర్మిల అనేక పథకాల పనితీరును ప్రజలను అడిగి మరీ తెలుసుకున్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో ఈ సమస్యలు ఉండవని, వైఎస్ కలలుగన్న పూరిగుడిసె లేని రాష్ట్రాన్ని జగన్ అందిస్తాడని, ప్రతి ముఖంలో చిరునవ్వును చూడడమే లక్ష్యంగా పనిచేస్తాడని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో షర్మిల 80వ రోజు మరో ప్రజా ప్రస్థానం ప్రారంభమైన ధూళిపాలెం కాలనీ. రాజన్న బిడ్డని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. ఎంతో ఓపికగా ఎదురుచూశారు. షర్మిల బయటకు రాగానే హర్షధ్వానాలు చేశారు. ఆమెతో కరచాలనం చేయడానికి, పలకరించడానికి మహిళలు పోటీ పడ్డారు. ఒక్కసారి చూడాలని, ఒక్క మాట మాట్లాడాలని, చేయి కలిపి కుశలం అడగాలని, కుదిరితే మాట కలిపి తమ కష్టాలు చెప్పుకోవాలని దారి పొడవునా ఎదురుచూపులు. రాజన్న బిడ్డ కోసం ఆప్యాయత నిండిన కళ్లతో, ప్రేమ నిండిన మనసుతో ప్రజల ఎదురుచూపులు. మరో ప్రజా ప్రస్థానంలో తన కోసం చూస్తున్న ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, వాళ్లు చెప్పింది వింటూ భుజం తడుతూ ముందుకు సాగిపోతున్నారు షర్మిల. పెరిగిన ధరలు, నకిలీ మందులు, దొరకని ఎరువులు, విత్తనాల కొరత, కరెంటు కోత, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో రైతులకు లేని కష్టం లేదు. వైఎస్ హయాంలో రాజులా బతికిన రైతు ఇప్పుడు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, వారికి ఇంత భరోసా ఇవ్వడానికి అన్న వదిలిన బాణంగా మరో ప్రజా ప్రస్థానం సాగిస్తున్న షర్మిలకు ఊరూరా రైతులు తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. నీరు లేక పంట ఎండిపోయి, ధర లేక నష్టాల పాలై రోడ్డెక్కి నిరసన తెలిపినా పట్టించుకునేవారే కరువయ్యారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యలను విని ఎంతో నిశితంగా పరిశీలిస్తున్న షర్మిల రాజన్న రాజ్యం వచ్చే వరకు కాస్త ధైర్యంగా ఉండమని, ఉన్న భూమిని అమ్ముకోవద్దని కోరుతున్నారు. షర్మిలను కలిసి మాట్లాడే సందర్భంలో రాజన్న గుర్తొచ్చి జగన్ పై జరిగిన కుట్రలను గుర్తు చేసుకుని కొంతమంది ప్రజలు ఉద్వేగానికి లోనవుతున్నారు. ప్రజలకు ఇంత మేలు చేసిన కుటుంబానికి ఇన్ని కష్టాలొచ్చాయా అంటూ మహిళలు, వృద్ధులు గోరున విలపిస్తున్నారు.